రాజకీయ కక్షతోనే ఎన్డీఎస్ఏను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయటం లేదని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం, సుందిళ్ల అంశంపై ఎన్డీఎస్ఏతో ఎందుకు చర్చించలేదని ఆక్షేపించారు. ఎన్డీఎస్ఏ సూచనలు ఇచ్చే సంస్థ తప్ప నియంత్రించే సంస్థ కాదన్నారు. పోలవరానికి లేని ఎన్డీఎస్ఏ హడావుడి మేడిగడ్డకు ఎందుకని ప్రశ్నించారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటే హైదరాబాద్ సహా రాష్ట్రానికి తాగునీరు కొరత వస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఉండి ఎన్డీఎస్ఏ అధికారులను కలిసిరండి. ఎల్నినో వచ్చింది. ఆ కన్నాయిపల్లి పంప్ హౌస్ కింద విపరీతంగా నీళ్లు కిందికి సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిపట్టుకొని మేము మరి మీదికి ఈ అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో దాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ ఇంతో మనకు అనుమానం ఉంది కాబట్టి అట్లీస్ట్ పంపు చేసే స్థాయి వరకైనా నింపుకొని శ్రీబాద్ బ్యారేజ్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ లో నింపుకొని మిడ్మానేరు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి బాగా నీళ్ళు వస్తే నాట్లేయడానికి, లేకపోతే ఆఖరికి మంచినీళ్ళ కోసమే వచ్చే ఎండాకాలంలో మంచినీళ్ళ కోసమే హైదరాబాద్ నగరానికి కూడా మంచినీళ్ళు కావాలి. ఈ ఎన్డీఎస్ఏ ఏదైతే అథారిటీ ఉన్నదో ఆ బూచి చెప్పి కన్నాయిపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయకుండా ఆపడం అనేది చాలా దురదృష్టం.